నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు ట్రిపుల్ జర్నీ. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త అన్బాక్సింగ్ ఏంటంటే, నేను ఒక గింబల్ కొన్నాను. ఆ గింబల్ ఏంటంటే iSteady X 3 యాక్సిస్ పామ్ గింబల్ ఫర్ స్మార్ట్ ఫోన్ అని ఉంది. ఇది హోహిమ్ బ్రాండ్ నుంచి కొన్నాను. నాకు అరౌండ్ 5200 ఆర్ 5300 పడిందనమాట. సో ఇది 3 యాక్సిస్ గింబల్. ఇక్కడ కూడా హోహిమ్ అని చెప్పేసి రాస్తుంది. బాక్స్ మీద డీటెయిల్స్ చూస్తే మేక్ ద మూమెంట్ ఎంజాయ్ ఇట్ అని చెప్పేసి రాస్తుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏదో బార్కోడ్ ఉంది. ఇక్కడ అల్ట్రా లైట్ అని రాస్తుంది, ఫోల్డబుల్ డిజైన్ అని ఉంది, 3 యాక్సిస్ స్టెబిలైజేషన్ ఉంది, మూమెంట్ మోడ్, ఇందులో ఉండే ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. మినీ ట్రైపాడ్, దాని తర్వాత యాప్ స్టోర్ అని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ముందు ఫటాఫట్ అన్బాక్స్ చేసేద్దాము. ఒక 1 వీక్ నుంచి నేను యూస్ చేస్తూనే ఉన్నాను. సో ఆల్రెడీ అన్బాక్స్ అయితే చేసేసాను, నేను చేసి యూజ్ చేస్తున్నా. ఇది ట్రైపాడ్ వచ్చింది దీంతో పాటు. దాని తర్వాత ఇది గింబల్. దాని తర్వాత ఇది ఒక లానియార్డ్ వచ్చింది. దాని తర్వాత బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక పౌచ్ వచ్చింది. పౌచ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది, ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంది. మీరు ఫస్ట్ టైం గింబల్ యూజ్ చేసే విధంగా ఉంటే కనుక దీన్ని కంప్లీట్గా ఒకసారి చదువుకోండి. డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది. సో గింబల్ ఓవర్వ్యూకి వచ్చేద్దాము. బేసిక్గా ఇక్కడ ముందు లాక్ ఉంటుంది. మొత్తం 4 లాక్స్ ఉంటాయి దీనికి. ఇది ఫస్ట్ లాక్, నేను ఆల్రెడీ అన్లాక్ చేశాను. జస్ట్ మనం ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఇట్లా తిప్పితే సరిపోతుంది. దాని తర్వాత దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇది సెకండ్ లాక్. మనం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని లాక్ చేయాల్సిందే. సెకండ్ లాక్ అయిపోయింది. ఇది థర్డ్ లాక్, ఇక్కడ ఉంది థర్డ్ లాక్. దాని తర్వాత ఇది 4th లాక్. సో 4 లాక్స్ ఉన్నాయి. సో దీని మీద చూసుకుంటే ఇక్కడ ఏదో బార్కోడ్ ఉంది, స్కాన్ కోడ్. దాని తర్వాత ఇక్కడ సంథింగ్ రాసింది, iSteady X అని రాసింది. ఇక్కడ మాత్రము బ్యాటరీ ఇండికేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత బ్లూటూత్ ఇండికేటర్ ఉంది. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇది వీడియో అండ్ ఫోటో మోడ్లోకి జంప్ అవ్వడానికి. ఇది జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనమాట. ఇది వచ్చేసి ఒక జాయ్ స్టిక్ ఉంది. సో మనము ఇప్పుడు ఈ గింబల్ని ఎలా యూజ్ చేయాలన్నది చూసినట్లయితే, ముందు ఈ గింబల్ని యాక్టివేట్ చేయాలా. యాక్టివేట్ చేయడానికి ముందు పవర్ ఆన్ చేయాలన్నమాట. హోహిమ్ ప్రో యాప్ అన్నమాట. సో మనము దీన్ని ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఇందులో యాడ్ చేసేద్దాము. సో హోహిమ్ ప్రో యాప్ ముందు ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేసినాను. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను గింబల్ని ఆన్ చేస్తున్నా. ఇది గింబల్ ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలన్నమాట. యాక్టివేట్ చేసిన తర్వాత మాత్రమే యూస్ చేయాలి. అది యాక్టివేషన్ ప్రాసెస్ వీళ్ళ ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో నేను బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నా. ISX 10D801 అని చెప్పేసి ఉంది, దానితో పేర్ చేస్తున్నా. సో ఇప్పుడు పేర్ అయిపోయింది. హోహిమ్ ప్రో యాప్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. టాప్ సైడ్ హోహిమ్ బ్రాండింగ్ వచ్చేసి, రైట్ సైడ్ స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది. దాని తర్వాత కింద చూస్తే బ్లూటూత్ కనెక్ట్ అయిందా లేదా అన్నది చెప్తుంది. మరి కొంచెం కిందికి వస్తే ట్యూటోరియల్స్, హైలైట్స్, FAQ అని చెప్పేసి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఉంది. మనం ఎవరైనా గింబల్ ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఈ ట్యూటోరియల్స్ని ఫాలో అయితే కనుక గింబల్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మనకు బెటర్ ఫుటేజెస్ వస్తాయి, ఆ గింబల్లో ఉన్న ఆప్షన్స్ని ఎలా యూటిలైజ్ చేయాలా అన్నది క్లియర్గా వీళ్ళ ట్యూటోరియల్స్ ఫాలో అయితే ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం గింబల్ వాడేవాళ్ళు ఉంటే కనుక ఈ గింబల్ వచ్చేసి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి చాలా క్లియర్గా, చాలా నీట్గా ఉంది. మనకి ఏ డౌట్ ఉన్నా కానీ ఇక్కడనే క్లియర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తున్నా. స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్, డౌన్ సైడ్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నా. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మిడిల్లో సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి గింబల్కి సంబంధించి. వర్కింగ్ మోడ్లో పాన్, టిల్ట్, ఫాలో, ఆల్ లాక్స్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మోటార్ రెస్పాన్స్, ఫాలో స్పీడ్, దాని తర్వాత రోల్ ఆటో రొటేషన్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. L/R జాయ్స్టిక్ రివర్స్ అని ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ జాయ్స్టిక్ని జరిపితే కనుక లెఫ్ట్ సైడ్ జరుగుతుందన్నమాట ప్యాన్ ఉన్నది. ఒకవేళ రైట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్ తిరుగుతుంది.
డిఫాల్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తిప్పితే మనకు రైట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి ఉంటుంది. సో సేమ్ టిల్ట్ జాయిస్టిక్ రివర్స్ ఉంది కదా, టిల్ట్ కూడా మనం అప్ అంటే అప్లోకి రావాలంటే ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. డిఫాల్ట్గా అప్ అంటే డౌన్ అవుతుంది, డౌన్ అంటే అప్ అవుతుంది, ఆపోజిట్లో ఉంటుంది. సో ఇంకా మరికొన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ మనం సెట్టింగ్స్ రీస్టోర్ చేసుకోవాలన్నా కింద రీస్టోర్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది. పైన కెమెరాలోకి వెళ్తే ఇక్కడ నాకు ఇది బాగా అస్సలు నచ్చలేదు. ఏంటంటే వీడియో రెజల్యూషన్ ఓన్లీ 180 30 FPS అంటే ఇది మరీ టూ మచ్. ఎందుకంటే నా మొబైల్లో వచ్చేసి 1080 60 FPS వరకు రికార్డ్ చేయగలదు. అలాగే ఇక్కడ 720p కూడా మరి 30 FPS అంటే ఇది దారుణం అనుకోవాలా. ఎందుకంటే 720p 60 FPS లేకపోతే అసలు వీడియో క్లారిటీ ఏమాత్రం మంచిగా ఉండదు. నాకు ఈ యాప్ మొత్తంలో నాకు నచ్చని విషయం అంటే ఇది ఒక్కటే అనమాట. ఎందుకంటే మన మొబైల్ ఎంత క్లారిటీ మొబైల్ యూజ్ చేసినా కానీ యాప్ నుంచి వీడియోస్ ఫుటేజెస్ ఏమైనా తీసుకుంటే కనుక అవి ఓన్లీ 30 FPSలో మాత్రమే రికార్డ్ అవుతాయి అన్నమాట. సో డౌన్కి వస్తే కనుక డివైస్ నేము, దాని తర్వాత సమ్ వర్జన్స్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ పైకి వెళ్తే కనుక ఇక్కడ ఫేస్ ట్రాకింగ్ ఉందన్నమాట. దీన్ని ఆన్ చేసుకుంటే ఫేస్ ట్రాకింగ్ ఓపెన్ అయిపోతుంది. మనం పర్టికులర్ ఫేసెస్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ ట్రాకింగ్. ఇక్కడ పైన వచ్చేసి కెమెరా, ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాకి స్విచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి ఫ్లాష్ లైట్ ఆన్ అనమాట. అది హోమ్ మీద క్లిక్ చేస్తే కనుక హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే టైం ల్యాప్స్ ఉంది, ఫోటో ఉంది, వీడియో ఉంది, దాని తర్వాత మూమెంట్స్. ఈ మూమెంట్స్ వచ్చేసి ఇన్సెప్షన్ మోడ్ ఉంది, పానోరామిక్ వీడియో అని ఉంది, డాలీ జూమ్ అని చెప్పేసి ఉంది. ఇవన్నీ కేవలం యాప్ నుంచి మాత్రమే రికార్డ్ చేయగలము. బట్ యాప్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 1080 30 FPSలో మాత్రమే రికార్డ్ అవుతుంది. సో 1080 60 FPSలో రికార్డ్ అవుతే అది చాలా బాగుంటుండే. సో ఇందులో కూడా మనకు ఇన్సెప్షన్లో 180 degrees ఉంది, 270 degrees ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ సినిమాటిక్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాప్ నుంచి మాత్రమే రికార్డ్ చేయగలము. యాప్లో ఆన్ చేసుకొని మెయిన్ కెమెరాతో రికార్డ్ చేయాలి అంటే చేయలేమన్నమాట. సో ఇది ఒకటి మీరు గమనించాలి ఇక్కడ. కానీ ఈ గింబల్ మాత్రం ఫస్ట్ టైం ఎవరైనా గింబల్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే చాలా సింపుల్ ఇంటర్ఫేస్, చాలా మంచి ట్యూటోరియల్స్తో వీళ్ళు యాప్ డెవలప్ చేశారు. ఎక్సెప్ట్ 1080 30 FPS అదొక్కటే ప్రాబ్లంగా ఉంది. దాన్ని అప్డేట్లో ఫిక్స్ చేసి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీయడానికి కొంచెం సిటీ అవుట్స్ చూసారు కదా. కోహి మై స్టడీ ఎక్స్ గింబల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సమ్ మూమెంట్స్ సినిమాటిక్ షార్ట్స్ ఎలా ఉన్నాయో చూసారు మీరు. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ముందు ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇందులో బాగా నాకు నచ్చిన విషయాలు ఏంటంటే కాంపాటబుల్ చాలా చిన్న సైజులో ఉంది, మనకు అరచేతిలో ఈజీగా ఫిట్ అయిపోతుంది. కాబట్టి లైట్ వెయిట్ ఉంది, దాని తర్వాత ఈజీగా క్యారీ చేయొచ్చు. యాప్లో కంప్లీట్గా మనం ఫస్ట్ టైం గింబల్ యూజ్ చేసే వాళ్ళకి గింబల్ ఎలా వాడాలి, దాన్ని ఎలా ఆన్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి అన్నది కొంచెం కొత్తగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ ట్యూటోరియల్స్ యాప్లో ఉన్నాయి, వాటిని ఫాలో అయినామంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది గింబల్ ఎలా యూజ్ చేయాలి అన్నది. ఇందులో ఇంకోటి వచ్చేసి టైప్ సి కేబుల్తో వీళ్ళు తీసుకొచ్చారనమాట. మనకు నవ్వేడేస్ మొబైల్స్ అన్నింటిలో టైప్ సి కేబులే యూజ్ చేస్తున్నారు. సో లేటెస్ట్ టెక్నాలజీతోన డెవలప్ చేశారనమాట. మరొక విషయం ఏంటంటే అందులో మల్టిపుల్ వర్కింగ్ మోడ్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ వర్కింగ్ మోడ్స్లో ఆల్ లాక్ అని పెట్టేసుకొని మనం మెయిన్ కెమెరాతో కూడా మనం షూట్ చేసుకోవచ్చు. యాప్లోనే మనము షూట్ చేయాల్సిన అవసరం లేదు. సో కాన్ సెక్షన్కి వస్తే మేజర్గా నాకు నచ్చింది ఏంటంటే అప్లికేషన్లో 1080 30 FPS
ఇప్పుడు నా మొబైల్ వచ్చేసి 1080 60 FPS వరకు రికార్డ్ చేయగలదు. బట్ ఇది యాప్ నుంచి అయితే కేవలం 1080 30 FPS వరకు మాత్రమే నేను రికార్డ్ చేయగలను అనమాట. సో మనము క్వాలిటీ మొబైల్ పట్టుకొని మనము యాప్ నుంచి ఏదైనా సినిమాటిక్ షాట్స్ రికార్డ్ చేయాలి అనుకుంటే అది ఓన్లీ 30 FPSలో మాత్రమే రికార్డ్ అవుతున్నాయి. అది ఏమైనా అప్డేట్లో ఫిక్స్ చేస్తే చాలా సంతోషం, ఎందుకంటే సాఫ్ట్వేర్ అప్డేటే అనుకుంటుంది. మనము ఏదైనా సినిమాటిక్ షాట్స్ తీసుకోవాలి అంటే అది ఖచ్చితంగా యాప్ నుంచి మాత్రమే తీసుకోవాలి. మనం యాప్లో ఆన్ చేసేసి మెయిన్ కెమెరా నుంచి తీసుకోవడానికి వెళ్తే అది తీసుకోవడం లేదు. దాని తర్వాత మనం ఎప్పుడైతే సినిమాటిక్ షాట్స్ తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా మ్యూజిక్ అన్నది యాడ్ చేసేస్తుంది సిస్టము. సో ఇది నాకు నచ్చలేదు, ఎందుకంటే మనము సినిమాటిక్ షాట్స్ తీసుకునేటప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఒక సీన్ గురించి బ్యూటిఫుల్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ మనం వాయిస్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. 1080 30 FPS వల్ల నా వీడియో క్లారిటీ, నా మొబైల్ ఎంత మంచిగా ఉన్నా కానీ వీడియో క్లారిటీ అన్నది తగ్గిపోతుంది. ఇది మేజర్గా నాకు నచ్చని విషయం అనమాట ఇందులో. సో మిగిలిన విషయాల్లో అన్నిట్లో హోహే మై స్టడీ ఎక్స్ చాలా బాగుంది, కంపాటబుల్ సైజ్ ఉంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో మీరు ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇంకా మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కింద కామెంట్లో రాయండి, నేను రిప్లై ఇవ్వడమా లేకపోతే మరొక వీడియో చేయడమా అన్నది జరుగుతుంది. మీరు ఇంతవరకు చూస్తున్నది ట్రిపుల్ ఎస్ జర్నీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.